అందరి తరపున హరే కృష్ణ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజు టాపిక్ ఏంటంటే అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నానండి. ఈ మధ్యకాలంలో చాలామందికి నిద్రలేని సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. పడుకుంటానే నిద్ర పట్టకపోవటం అనేది పెద్ద సమస్యగా మారింది. పెద్దవాళ్ళనే కాదండి, చిన్నవాళ్ళకి కూడా 30 అబోవ్ ఉన్న వాళ్ళకి 30, 40, 50 ఇలా బాగా ఏజ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానివ్వండి, పడుకుంటానే నిద్ర పట్టకపోవటం అనేది పెద్ద సమస్యగా మారింది. ఎగ్జాంపుల్ నా విషయమే చెప్తున్నాను. ఎందుకు అని అంటే టెన్షన్ల వల్ల కావచ్చు, ఒత్తిళ్ళ వల్ల కావచ్చు, ఇంట్లో ఏవైనా సమస్యల వల్ల కావచ్చు, రకరకాలు ఎవరికి ఉన్న సమస్యలు వాళ్ళకైతే ఉంటాయండి ఖచ్చితంగా. ఈ సమస్యల వల్ల కావచ్చు చాలామందికి పడుకుంటానే 10 నుంచి పడుకుంటానే 11 వరకు కూడా నిద్ర పట్టదు. ఎందుకు అని అంటే మన మైండ్లో మన మనసులో రకరకాల టెన్షన్లు రిపీట్ అవుతూనే ఉంటాయి, నిద్ర పట్టదు. ఎగ్జాంపుల్ చూడండి, పిల్లల విషయమే తీసుకుందాము. పిల్లలు చూడండి, స్కూల్కి పంపిస్తాం కదా, మనం స్కూల్ నుంచి ఇంటికి వస్తానే మనతో చెప్పుకుంటారు, ఈరోజు నా స్కూల్లో ఇది జరిగింది, ఈరోజు మా టీచర్ ఇది చెప్పింది, మా ఫ్రెండ్స్ నాకు పెన్సిల్ ఇచ్చాడు, మా టీచరు నాకు బాగా మార్కులు వచ్చింటే గిఫ్ట్ ఇచ్చింది, చాక్లెట్ ఇచ్చింది. ఏవైనా సరే మంచి విషయాలు చెడు విషయాలు, నన్ను వాడు కొట్టాడు, ఇది ఏదైనా చెడు కానీ మంచి కానీ వాళ్ళు ఫటాఫటమని చెప్పేస్తారు, ఎంటీ చేసేసుకుంటారు, మనసులో ఏం పెట్టుకోరు వాళ్ళు. ఒకవేళ మనం పెడిచెవును పెట్టి వినకపోతే ఏదో పనిలో ఉండి వాళ్ళ నాన్నతో చెప్పుకుంటారు, వాళ్ళ నాన్న కూడా వినలేదనుకోండి వాళ్ళ నానమ్మ దగ్గర పోయి చెప్పుకుంటారు. ఇలా ఖాళీ చేసేసుకుంటారు, వాళ్ళ మనసులో ఏం పెట్టుకోరండి. ఇంకా ఏటికో కొంచెం ఫుడ్ పెడతానే కడుపు నిండా తింటారు, కంటి నిండా నిద్రపోతారు. వాళ్ళ మనసులో ఏమీ పెట్టుకోరు, ఖాళీ అయిపోతుంది. పడుకుంటానే ఏ ఆలోచనలు ఉండవు, నిద్ర పట్టేస్తుంది వాళ్ళకి. మనకు కూడా అలాగే కావాలి. ఈ మధ్యకాలంలో పూజలు చేయటం కూడా ఒక టైం దొరకపోవటం అనేది కూడా ఒక పెద్ద సమస్యగా మారిందండి. టైం కూడా లేదు పూజ చేయటానికి. యజ్ఞాలు, హోమాలు, ఈ ధ్యానాలు కూడా చేయమటం లేదు. పడుకున్నప్పుడు భగవంతుడికి ఎగ్జాంపుల్ చూడండి, చిన్నపిల్లలే మనం తీసుకుందాం. చిన్న వయసు నుంచి వాళ్ళు అడగకపోయినా మనము ఒక ఏజ్ వరకు మనం పెడతామండి. చిన్న వయసు నుంచి 10 years వరకు. ఒకవేళ గారాబంగా పెంచే వాళ్ళైతే 11, 12, 13 years వరకు కూడా వాళ్ళు అడగందే తల్లిదండ్రులే చూసుకుంటారు, గారాబంగా చూసుకునే వాళ్ళైతే. మరి తర్వాత వరకు మనము ఇంకా వాళ్ళు అడగకపోయినా పెడతామా అండి? పెట్టం కదా, కసురుకుంటాం. ఏం నీకు నోరు లేదారా, అడగొచ్చు కదా, అడగాలి కదా నువ్వు అని అంటాం. పిల్లలకి కూడా మనం, భగవంతుడు కూడా అలాగేనండి, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా అని అంటాం కదా. ఏవైనా సరే మన బాధలు కానివ్వండి, మన సంతోషాలు కానివ్వండి, భగవంతుడికి మనం అన్నీ చెప్పుకోవాలి. నాకు ఈరోజు బాగా జరిగింది పరమాత్మ, నాకు ఈరోజు మనసు ఏం ప్రశాంతంగా లేదు, అన్నీ ప్రతిదీ మనము దేవుడికి పడుకునే చెప్పుకుందాం. కూర్చొని ధ్యానంలో ఉండి పూజలు చేసి ప్రసాదాలు పెట్టి ఇవన్నీ చేయమంటం లేదు. భగవంతుడికి మనం చెప్పుకుందాం. మన మనసులో ఏ ఉన్న కష్టాలు, బాధలు, సంతోషాలు, సుఖాలు, నష్టాలు అన్నీ చెప్పుకుందాం. అన్నీ చెప్పుకొని పడుకుందాం. ఎంటీ అయిపోతుంది, ఖాళీగా మనసు ప్రశాంతంగా అవుతుంది. అప్పుడు నిద్ర పడుతుంది. ఇది నేను నమ్మినదండి, ఖచ్చితంగా నేను నమ్మాను కాబట్టి చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్.